గరికపాటి గారి విషయంలో నేను ఒక వీడియో చేశాను అనమాట. అయ్యా నేను కాకినాడలో చూశాను కాబట్టి. ఆయన వయసులో ఏదో చేశారు, ఏదో జరిగింది, మనం ఇప్పుడు చూడాలి, ప్రజెంట్ చూడాలని చెప్పి నేను చెప్పాను సార్. అది అంటే మనకి ప్రతి వ్యక్తిలో ఏది చూసి నేర్చుకోవచ్చో అది మన దృష్టిలో ఉంటే మనకి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన ఎవరి వంకైనా 1 వేలు చూపిస్తే మిగతా 3 వేళ్ళు మన వైపు ఉన్నాయి రా అబ్బాయి అని చెప్తూ ఉంటారు కదా. మనం ఇది మానుకోవాలండి. అదే మనకి కేవలం ఇంకొకరిని నిందించడం ద్వారా మనం ఏదో మన ప్రాపకం పెంచుకుందాం అని భావిస్తే అవునండి, అది చాలా చాలా పాపం కూడా అవుతుందేమో నాకు అనిపిస్తుంది. చాలా తప్పండి. మనం ఇంకొకరికి ఏ విధంగా రెవెంజ్ తీసుకున్నట్టుగా అలా అనిపిస్తుంది. మనం ఎవరికి దుఃఖం కలిగించే అవకాశం ఉండకూడదండి. ప్రవర్తించే తీరు మనకి నచ్చకపోతే మనం వినడం మానేద్దాం. నాకు ఆ క్షేత్రం వెళ్ళడానికి ఇష్టం లేదు, వెళ్ళడం మానేస్తాను. అంతేగాని ఆ క్షేత్రం గురించి నేను తోలనాడటం ఎందుకు? ఇప్పుడు గరికపాటి వారి విషయం ఉందండి. ఆయన 24-25 ఇయర్స్ అండి. ఆ ఏజ్ లో ఆయన ఏంటి యంగ్స్టర్ గాని నాకు అనిపించేది అండి ఆ వయసులో. అప్పటికే ఆయన కామా మనకి ఎందుకండి గతం ఎందుకు? ఇప్పుడు ఆయన చెప్పిన శాస్త్రంలో ప్రవచనంలో మీకు ఒకవేళ ఆయన చెప్పింది తప్పు అనిపిస్తే, మీకు ఆయనకి ఇది సరిదిద్దితే మంచిది అని ఆయనకి మేలు చేద్దాం అనిపిస్తే మీరు ఉత్తరం రాసి ఆయనకి పడేయండి. లేదా ఆయన దగ్గరికి వెళ్ళండి, ఈసారి ప్రవచనం అయిన చోట కాగితం మీద రాసి తీసుకెళ్ళి, అయ్యా మీరు బలానా రోజు ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు, ఇది నాకు అర్థం అవటం లేదు, ఈ శ్లోకం లేదా ఈ పద్యం లేదా ఈ సందర్భం మీరు ఈ విధంగా వర్ణించటం చాలా మందికి బాధ కలిగించింది. దయచేసి ఇంకొకసారి దీన్ని ఆలోచన చేయండి. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. భవదేవుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఇచ్చేయండి. మీకు కనుక ఆయన చేసే పని చాలా బాగుంది, ఇలాంటివి కూడా సరిదిద్దుకోగలిగితే ఇంకా బాగుంటుంది అనిపిస్తే ఆయన ఒక సోదర భావంతో ఆత్మీయ భావంతో మనం సమీపించాలి. కానీ ఇప్పుడు ఏదో చాలా గొప్ప పండితులు, ఆయనకేం తెలియదు, నేనేదో మాట్లాడేస్తాను అంటే వ్యక్తిగత విషయాలు కూడా చాలా తప్పండి. దీనివల్ల ఎవరికి మేలు జరుగుతుంది? ఎవరైతే మన తెలుగు సమాజంలో మంచి ఆలోచనలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని పరచడానికి ఎందుకు ఇలాంటి ఆలోచనలు మనం చేయకూడదు. అంటే చిన్నప్పుడు జరిగి ఉండొచ్చు, అవి తెలియదండి, తెలియదు, మనకు అనవసరం. అది మనకు అనవసరం. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో ఒక మంచి సేయింగ్ ఉందండి, ఎవ్రీ సెయింట్ హ్యాస్ అ పాస్ట్. ఓకే, ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఎ పాస్ట్. ఏదో ఉంది వ్యక్తి గతంలో ఏదో ఉంటుంది వాడికి. ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్. ఓ ఇది బాగుంది. ఎవ్రీ సెయింట్ హ్యాస్ అ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్. నేను ఇవాళ పాపం చేశాను, ఫ్యూచర్ లో తెలియకుండా తప్పు చేశాను, క్షమించండి, నేను తప్పు చేశాను, నేను ఇంకొకసారి చెయ్యను అనే భావంతో కనుక నేను ప్రవర్తించగలిగితే నాకు భవిష్యత్తు ఉంది. నన్ను వెంటనే ఉరి తీయవలసిన అవసరం లేదు. కాబట్టి సమాజంలో మనం ఎలా మెలగాలి, ఇలాంటి పండితుల్ని ఎలా సమీపించగాలి, మన సంస్కృతిలో ఉన్న మూలాలను ఎలా గ్రహించాలి, ఇది మన సంస్కృతిలో మూలం అండి. ఎంత తప్పు చేసిన వాడినైనా కూడా దండన ఒక మాటతో సరిపుచ్చుకుంటే చాలండి. ఈ శిక్షణా స్మృతి ఇవన్నీ కూడా మనం ఏదైతే రాసుకొచ్చామో అంత అక్కర్లేదండి. వాడి కనుక నిజంగా వాడిలో పశ్చాత్తాపాన్ని తీసుకురాగలిగితే మనిషి కొత్తగా మారిపోతాడు. అది నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ప్రయత్నం కూడా చేశామండి. జేఓలు నేను కలిసి ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేస్తున్న సివిల్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ కానీ కాండక్ట్ రూల్స్ కానీ ఇలాంటివన్నీ పట్టుకొచ్చి, సపోజ్ ఎవరైనా లడ్డూలు అమ్మే చోట ఒక 500 రూపాయలు తేడా వచ్చింది, వాడిని సస్పెండ్ చేయడం, ఏమండి వాడి మీద డిసిప్లినరీ కేసు పెట్టడం, వాడికి ఒక ఇంక్రిమెంట్ విత్ హెల్డ్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్, వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్, ఇలాంటి పనిష్మెంట్ ఇస్తామండి. ఈ పనిష్మెంట్ ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది? అతను ఒక్కడే కాదు కదా, అతని కుటుంబం, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఎవరు ఆధారపడుతున్నారో వాళ్ళందరికీ. ఈ 500 రూపాయలతో వీడు ఏమన్నా జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టుకున్నాడా? లేదు.
మనం చూస్తున్నాం 30 కేసులు 40 కేసులు ఉన్న పెద్ద మనుషులందరూ కూడా సమాజంలో ఎలా తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. అవునండి. వీడిని 500 రూపాయలకి మళ్ళీ చేస్తున్నాం. ఇది ఎంతవరకు భావ్యం కాదు. అప్పుడు మేము ఏం చేసాం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వీడు వారం రోజులు వెళ్ళి గోశాలలో సేవ చేస్తాడు. అది వారం రోజులు కూడా గోశాలకు పంపించి గోశాలలో పాడెత్తడం గాని, ఆవులను కడగడం గాని, ఆ పాలు పితికే వాడికి సహాయం చేయడం గాని, గోసేవ చేయడమే. లేదా అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి అక్కడ వారం రోజులు పనిచేస్తాడు, 15 రోజులు పనిచేస్తాడు. ఇలాంటివి ఇచ్చేటప్పటికి చాలా బాగుంది సార్. ఇది పరివర్తన వస్తుంది గాని అవును, వీడికి ఇంక్రిమెంట్ విత్ హెల్డ్, వీడికి ఇంకోటి చేస్తాము, వీడిని డిస్మిస్ చేస్తాము, సర్వీస్ లోంచి పీకేస్తాం. వాళ్ళు పరివర్తన తీసుకురావాలి. వీడిని చూసి 10 మంది తప్పులు చేయకుండా మారాలి. వీళ్ళలో ఒక నూతనమైన ఒక ప్రవర్తన ఆవిష్కృతం అయ్యేటప్పటికి నలుగురు కూడా నేర్చుకుంటారు. అది మన భారతీయ సంస్కృతి. అదండి మీరు చెప్తున్నప్పుడు జ్ఞాపకం వచ్చిందండి. ఒక ప్రత్యేకమైన ఒక శరీరంలో అలమార పెట్టుకున్నాడటండి ఒక అతను. ఆపరేషన్ చేయించుకుని ఆ చర్మం ఇలా తీసి దాంట్లో డబ్బులు పెట్టేసుకున్నాడు. ఏంటి డాలర్స్. మెటల్ డిటెక్టర్ పట్టుకోకుండా ఏం చేశారటంటే ఒక అతను ఈ ట్రాలీ ఉంటుందండి, ఆ ట్రాలీ మూటలు తీసుకెళ్లేటప్పుడు ఒక చిన్న కన్నంలో పెట్టి బంగారు బిస్కెట్ దాంట్లో పెట్టేశారటండి. వాళ్ళు దొరికారు. అంటే ఏంటి సార్ చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్తుంటేమో అదేనంటే ఇప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన చూస్తున్నాడు. పాపపు సొమ్ము నేను మా ఇంటికి తీసుకెళ్తే మా పిల్లలకి దానివల్ల క్షేమం కాదు, మా ఆవిడ క్షేమం కాదు, నాకు క్షేమం కాదు అని కనుక నేను విశ్వసిస్తే నేను 1 రూపాయి కూడా నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోను. భగవంతుడు దేవాలయంలో ఉన్నాడండి, ఇప్పుడే తలుపులు వేసి వచ్చాను కాబట్టి ఆయనకు కనిపించదు, నేను ఎలా ప్రవర్తించినా పర్వాలేదు అని ఒక అతను భావించాడు అనుకోండి, ఒక ఉద్యోగి. ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుంది. అదే ప్రత్యేకమైన అలమరటండి. మీరు ఎంత మరి డాక్టర్ గారు ఎలా చేశారు ఏంటి? ఎందుకంటే ఈ వాళ్ళ ప్లాస్టిక్ సర్జరీలో కొత్త మార్గాలు అవునండి వాళ్ళు చూపిస్తున్నారు కదా, దానివల్ల కావచ్చు. కానీ చాలా డాలర్స్ పెట్టుకోవడానికి, డాలర్లు పెట్టుకోవడానికి ఏదో పేపర్ లో వచ్చింది, నేను కూడా చూసాను. అవునండి, చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఇదండి ఇవన్నీ పాప భీతి ఉంటే ఒక్కోసారి నేను చూస్తున్నాను, నేను డబ్బులు ఇవ్వబోతుంటే 500 ఎంత ఇస్తుంటే వద్దని అన్నారు. దేవుడు మీ దర్శనం. సత్యబాబా గారు ఎప్పుడు కూడా మాకు చెప్పేవారండి, దైవ ప్రీతి పాప భీతి అనేవారు. దైవ ప్రీతి దైవ ప్రీతి పాప భీతి. భయం ఉండాలి. పాపం అంటే భయం ఉండాలి. అవునండి, ఎందుకంటే మనందరికీ తెలుసు పునర్జన్మ ఏ రకంగా వస్తుందో. అవునండి, పునర్జన్మ అన్నది తప్పదు. ఇవాళ క్యాథలిక్స్ కూడా పునర్జన్మ గురించి వాళ్ళు గ్రహిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఇవాళ చేసే కర్మ మన భవిష్యత్తుని నిర్ణయం చేస్తుంది అనే ఒక చైతన్యం గనక ప్రతి ఒక్కళ్ళు ఇది బాగా ఇమిడిపోతే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. అబద్ధాలు ఆడటానికి, అన్యాయాలు చేయడానికి, అక్రమాలు చేయడానికి, పదవిని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించడానికి, ఇవన్నీ కూడా మనం సమాజంలో వీళ్ళందరినీ చూస్తున్నాం. వాళ్ళ భవిష్యత్తు ఏమిటో మనకి తెలియదు, కానీ వాళ్ళ భవిష్యత్తు కనుక తెలుసుకునే మార్గం ఎవరైనా మనకి చూపిస్తే దుర్భరమైన జీవితం గడుపుతున్నారండి. ఒకే ఒక విషయం నేను చెప్పి ఈ విషయాన్ని ముగిస్తాను. మనకు ఒక మహానుభావుడు ఎవరిని చూసినా కూడా వాళ్ళ గతం ఏమిటో చెప్పగలుగుతారండి. ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఒక మంచి గ్రంథం కూడా రాశారు. ఆ గ్రంథం యొక్క టైటిల్ మెట్ అగైన్, మళ్ళా కలవటం. దాని గ్రంథం పేరు అమృత తరంగాలు అని చెప్పి దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఆ గ్రంథంలో ఆయన ఎలాంటి అంశాలు పట్టుకొస్తారంటే, ఒకానొక సమయంలో ఈయన కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈయన ముందు కారులో ఒక ఆవిడ ప్రయాణం చేస్తూ వెళ్తోంది. ఒక ఫ్లైఓవర్ దగ్గరికి కారు వచ్చినప్పుడు ఆ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల కారు నిదానంగా వెళుతోంది. ఆ ఆడ మనిషి ప్రయాణం చేస్తున్న కారు. అక్కడ ఒక బిచ్చగాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఆడ మనిషిని అమ్మా భవతి భిక్షాందేహి, అమ్మా డబ్బులు అమ్మా అని అడుక్కుంటున్నాడు. ఈవిడ ఆయన ఇంకొకసారి చూసి తృణప్రాయంగా చూసి నిర్లక్ష్య భావంతో వెళ్ళిపోయింది. ఈ వెనకాల ఈ మహానుభావుడు ఉన్నాడు. ఈ మహానుభావుడు మనకు చెప్తున్నారు ఏమని, ఈ అడుక్కున్నవాడు ఎవడో కాదు, ఈ ప్రాంతం అంతా కూడా
సుమారు ఒక 600-700 సంవత్సరాల క్రితం పరిపాలన చేసిన మహారాజు, ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసిన మహారాజు. ఆయన ఇప్పుడు ఆ కారులో వెళ్ళిపోయింది ఎవరో కాదు, ఆ సమయంలో ఈయన భార్య. ఆవిడ ఆ రోజుల్లో కూడా ప్రజలంటే మమకారంతో చూసేది, ప్రజల్ని అక్కను చేర్చుకునేది, మహారాజుకి చెప్పకుండా సహాయ సహకారాలు చేస్తూ ఉండేది. ఆ గతం వల్ల ఆవిడ కారులో కారు మీద కాలేసుకుని హాయిగా వెళ్తుంది, ఈయనేమో అడుక్కుంటున్నాడు. ఒకవేళ ఈ ఉదాహరణ కనుక మన పాఠ్య పుస్తకాల్లో ఇలాంటివి రాసామనుకోండి, మన ఉపన్యాసాల్లో ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఉదాహరణలు చెప్పారనుకోండి, అప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అవునండి. గతం మన చేతిలో ఉంది, భవిష్యత్తు మన చేతిలో ఉంది. గతం మన చేతిలో లేదు, భవిష్యత్తును కాపాడుకున్నాం. అవునండి. ఈ ఆలోచన.